25 సైజు. 25 అంటే 25ను బై నడుము కొలత 25/4 అంటే 4 మడతల మీద ఉంటుంది కదా, కాబట్టి 25/4 ఎంత 6.2. ఇది 6.2 విత్ 4 6.2 ఎక్స్ట్రా 3 అంటే 1 ఇంచ్ ఏమో డాట్కి, 2 ఇంచ్ ఏమో ఖర్చుకి. తర్వాత హైట్, ఇప్పుడు మనము వెనకాల డాట్ వేస్తామో డాట్ నుంచి షోల్డర్ పైనకు ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి. అంటే సాగొద్దు, ఇట్లా పట్టుకుంటే సాగొద్దు. దీన్ని కిందికి ఒక హాఫ్ ఇంచుకు తక్కువ, 1/4 ఇంచుకు ఎక్కువ ఇట్లా ఖర్చు చేసుకొని ఇక్కడ షోల్డర్ కరెక్ట్ కుట్టు కడుకు ఒక గీత, ఖర్చుకు ఒక గీత ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ కుట్లు వేస్తాం కదా, ఆ కుట్టు ఈ కుట్టు దగ్గరికి ఇట్లా పట్టుకొని కరెక్ట్ మిడిల్కు చూసుకోవాలి. మిడిల్ చూసుకొని నెక్ ఎంత ఉందో తెలిసిపోతుంది అన్నట్టు మనకు. ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఎక్కడ పెట్టినామో అక్కడ పెట్టుకొని నెక్ 1/4 ఇంచు ఖర్చుకి. తర్వాత దీనికి ఇట్లా లైన్ కొట్టుకోవాలి. దీనికి ఇలా లైన్ తీసుకోవాలి స్ట్రైట్గా. తీసుకున్న తర్వాత నెక్ 2 ఇంచు, చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందుకని 2 ఇంచు. షోల్డర్ 3 ఇంచు. ఆన్ రౌండ్ 5 తీసుకుంటున్నా. 5 తీసుకుంటున్నా. ఇక్కడ నెక్ 2 పెట్టినాం కదా, నెక్ రౌండ్ కిందికి డీప్ 2.5 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ నుంచి ఇక్కడికి ఒక గీత స్ట్రైట్గా, ఇక్కడ కూడా సేమ్ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నడుము సైజ్ ఎంత వచ్చింది 6.2 కదా, ఈ 6.2కు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ చెస్ట్ లూజు అంటే ఎంత 7.2. ఇక్కడ 7.2కి మార్కు, ఈ 7.2 మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కుకి స్ట్రైట్గా లైన్ వేసుకో గీత. ఖర్చుకి 2 ఇంచ్. తర్వాత ఆన్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ని పెట్టుకొని ఈ గీత ఇదానికి టచ్ అయ్యేటట్టు, ఏడ టచ్ అయితే ఆడ అట్లా చూసుకొని గీత గీసుకోవాలి.